ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ సంబంధించిన వరకు అనేకమైన పథకాల్లో అనేకమైనటువంటి ఒక పనుల్లో నిధులు కేటాయించడము నిధులు ఇవ్వడం జరిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు తప్పుదారి పట్టించి తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఈ రాష్ట్రానికి చేసింది శూన్యము. కానీ వరంగల్ విషయంలో చూస్తే కూడా వరంగల్ లో కూడా వాళ్ళు చేసి శూన్యం. వాళ్ళ మేయర్లే ఉన్నారు, వాళ్ళ కార్పొరేటర్లే ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మంత్రులే అప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వచ్చిపోతా ఉన్నారు. అయినప్పుడు కూడా వరంగల్ అనేటటువంటి నగరాన్ని హనంకొండ గాని వరంగల్ గాని ఈ రెండు ఉన్నటువంటి కార్పొరేషన్ గాని జిల్లాలో గాని రెండు ప్రభుత్వాలు ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ మాత్రం చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకున్నా కూడా ఇక్కడ మేము దాదాపు 2000 కోట్లతోని ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 1000 గుళ్లకు 15 కోట్లు అయితే ఏంది, కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏంది, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఒక ఏదైతే యూనివర్సిటీ ఏదో మొదలు పెట్టినామో వైస్ ఛాన్సలర్ కూడా దాని నియామకం జరిగింది, పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అనేక కోర్సెస్ ఇంజనీరింగ్ గానీ ఎల్ఎల్బి గానీ ఎంఏ అటువంటి కోర్సెస్ కూడా మొదలైతే ఈ ప్రాంత ఒక విద్యార్థులకు ఇప్పటికే కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్ఐటి లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో మనకు సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ రావడం జరిగింది.